హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పని చెప్పింది. ఈసారి హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన నాలాలపై నజరు పెట్టింది. నాలాలపై అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు బుల్డోజర్లతో వాలిపోయి క్షణాల్లో నేలమట్టం చేస్తోంది. అసలే వచ్చేది వానాకాలం, వర్షం పడితే నగరం వరదలతో నరకంగా మారుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా హైడ్రా ముందే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దశాబ్దాలుగా ఉన్న ముంపు సమస్యలకు బుల్డోజర్లతో చెక్ పెడుతోంది. నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నాలాలను మింగేసినటువంటి కబ్జాదారులు కంగు తినేలా కూల్చివేతలు ప్రారంభించారు. హైదరాబాద్లో చిన్న వాన వచ్చినా పెద్ద వరద వస్తుంది. నాలాలను ఆక్రమించడం వల్లే నగరానికి ఈ పరిస్థితి దాపరించింది. కొన్ని నాలాలైతే కనిపించకుండా పోయాయి. దీంతో వాన పడిన ప్రతిసారి పలు కాలనీ వాసులు నీట మునుగుతున్నాయి. ఇక హైడ్రా రాకతో ఆ కష్టాలకు ఇక చెక్ పడనుంది. నాలాల ఆక్రమణపై హైడ్రా విభాగం ఫోకస్ పెట్టింది. ఎక్కడ నాలాలు కబ్జాకు గురైన ఫిర్యాదులు నగర ప్రజలకు పిలుపునిచ్చింది ఫిర్యాదులు ఇవ్వాలంటూ. దీంతో తాజాగా రసూల్పుర, ప్యాట్నీ, బేగంపేట్, సికింద్రాబాద్ వద్ద ఉన్న పికెట్ నాలాలు ఆక్రమణలకు గురైనట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక రంగంలోకి దిగిన హైడ్రా వాటిని నేలమట్టం చేసింది. నాలాలను మింగేసి నిర్మించిన భవనాలను సైతం కూల్చివేసింది. నాలాలను వెడల్పు చేసి రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని కంటోన్మెంట్ బోర్డు హామీ ఇచ్చింది. దీంతో నాలాలు మళ్లీ పూర్వ స్థితికి చేరుకోబోతున్నాయి. ఇక వర్షం వచ్చినా బెంగ ఉండదని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలాల ఆక్రమణల కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు వచ్చాయంటే చాలు అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం వస్తే చాలు ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతుండేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పుడు రసూల్పుర నాలా దగ్గర ఉన్నాం. ఈ నాలాను చూడొచ్చు. కేవలం 10 నుంచి 12 లేదా కొన్ని ప్రాంతాల్లో 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. కానీ ఇది మొత్తం 75 అడుగుల వెడల్పు ఉండాలి. ఇక్కడికి వచ్చే వరకు మొత్తం బాటిల్ నెక్ గా మారిపోయింది. మనం చూస్తే రసూల్పుర మెయిన్ రోడ్డు అక్కడ చూడొచ్చు. అక్కడ కొత్తగా కట్టినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 75 అడుగుల వెడల్పు ఉంటుంది. అంటే ఎంత వరద నీరు వచ్చినా హుస్సేన్ సాగర్ లకు వెళ్లేందుకోసం వీలవుతుంది. మనం చూస్తే అస్మత్ పేట్ అదేవిధంగా పికెట్ నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఈ నాలా గుండా హుస్సేన్ సాగర్ లోకి వెళ్తుంది. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. మనం ముందు చూస్తేనేమో చాలా వెడల్పు ఉంది. ఇక్కడ దగ్గరకు వచ్చే వరకు, వెనక్కి వెళ్లే వరకు చూస్తే దాదాపు 150 మీటర్ల వరకు ఈ నాలా మొత్తం ఇట్లా కుంచుకుపోయి కేవలం 10 అడుగులు, 12 అడుగులు, 15 అడుగుల వెడల్పులో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ ప్రైవేటు వ్యక్తులు రిటైనింగ్ వాల్ నిర్మించేసి ఇల్లు నిర్మాణం చేశారు. దాంతో హైడ్రా అధికారులు ఈ రోజు మొత్తం కూడా దీనిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితులను అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలు, ఇక్కడైతే నిర్మాణం మనం చూస్తే అక్కడ ముందుకు ఉండేటువంటి దాదాపు 2 నిర్మాణాలు, అదేవిధంగా ఈ బ్యాక్ సైడ్ ఇంకొక 3 నిర్మాణాలు, మొత్తం భారీ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడైతే ఈ గీతలు గీశారో ఇక్కడి వరకు మొత్తం కూడా కూల్చివేయనున్నారు. ఇదంతా కూల్చివేసి ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయినటువంటి డెబ్రీస్ కానీ ఈ మట్టి కానీ తీసేసి నాలాను మొత్తం కూడా వెడల్పు చేయనున్నారు. అదేవిధంగా రాజు, ఇక్కడ మనం చూస్తే ఒక 2 అంతస్తుల ఇల్లు ఒకటి ఉంది. ఈ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా నాలాలోకి వచ్చేసిందని అధికారులు నిర్ణయించారు. దానికి అనుగుణంగా దాన్ని మొత్తం కూడా డిస్మెటల్ చేయనున్నారు. అందుకు సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే లైన్ మార్కింగ్ చేశారో ఈ లైన్ మార్కింగ్ కి సంబంధించి ఇదే విధంగా అక్కడ ముందుకు మనం చూస్తున్నటువంటి జనరేటర్, అటు సైడ్ ఏదైతే జనరేటర్ కనబడుతుందో చెట్ల మధ్యలోంచి, ఆ జనరేటర్ వైపు దాదాపు మొత్తం 150 మీటర్ల వరకు ఈ నాలాను మొత్తం 75 అడుగుల వెడల్పు చేసే విధంగా ఒక వాల్ ఫస్ట్ నిర్మించేసి ఇక్కడ వాల్ నిర్మిస్తూ అక్కడ ఉండేటువంటి మట్టి, ఈ కూల్చినటువంటి ఇల్లు కానీ అదేవిధంగా అక్కడ సైడ్ ఉండేటువంటి నాలాల సైడ్ ఉండేటువంటి మట్టి కానీ వీటన్నింటినీ కూడా తొలగించి ఈ నాలాలను యుద్ధ ప్రాతిపదికన వెడల్పు చేయాలని డిసైడ్ చేశారు. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతంలో 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు వర్షం వచ్చినా, లేదంటే అస్మత్ పేట్ అటు సైడ్ కానీ, లేదంటే ఇటు రసూల్పుర అదేవిధంగా బేగంపేట్ విమానాశ్రయంలో పడేటువంటి వర్షం వాటర్ అంతా కూడా ఇదే రసూల్పుర నాలా నుంచి ఈ రసూల్పుర నాలా, అస్మత్ పేట్ నాలా ఈ రెండింటి ద్వారా పూర్తిగా ఇందులోకి వచ్చి చేరుతుంది. దాని ద్వారా ఇక్కడ వరద ఉధృతి చాలా పెరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్యాట్నీ సెంటర్ కానీ, పైన ఉండేటువంటి 7 కాలనీలు కానీ, మరొక 2 బస్తీలు, మొత్తంగా 2 బస్తీలు 7 కాలనీలు మొత్తం కూడా వరద నీటిలో నిండిపోతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. హైడ్రాకు మొన్న ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వడంతో హైడ్రా అధికారులు నిన్న మొన్న పరిశీలించారు. ఈ రోజు ఈ కూల్చివేతలు చేశారు. ఇప్పటికే ఈ నిర్మాణాలకు సంబంధించి చాలా సార్లు కంటోన్మెంట్ బోర్డు అధికారులు వీళ్ళకి నోటీసులు
ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా నాలా పక్కన నిర్మాణం చేస్తున్నప్పటికీ నోటీసులు ఇస్తే వాళ్ళు స్పందించట్లేదు అనేది ఆరోపణలు ఉన్నాయి. దాంతో నేరుగా గతంలో ఇచ్చినటువంటి నోటీసులను బేస్ చేసుకుని హైడ్రా అధికారులు ఈ రోజు ఈ కూల్చివేతలు చేపట్టారు.